Good evening, friends. I am your Sarmukh. Welcome to PA Focus Academy. ఈరోజు నేను టైమ్ స్పీడ్ డిస్టెన్స్ చాప్టర్ చెప్పబోతున్నాను. ఓకేనా? నార్మల్గా ఎనీ కాంపిటేటివ్లో అర్థమెటిక్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ అర్థమెటిక్ అనే సబ్జెక్ట్లో టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అర్థమెటిక్. నార్మల్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది ఎస్ఎస్సి అవని, సిజిఎల్ అవని, లేదా బ్యాంక్ అవని, రైల్వే అవని, ఎనీ స్టేట్ ఎగ్జామ్ అవని, మీరు కామన్గా ఈ టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి అట్లీస్ట్ 2 నుంచి అట్మోస్ట్ 5 క్వశ్చన్స్ అనేవి మీరు చూస్తూ ఉంటారు. సో అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్ని నేను ఈరోజు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు చెప్పబోతున్నాను. ఈరోజు పార్ట్ 1లో బేసిక్ టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ కవర్ చేస్తాను. ఓకేనా? ఈ యాక్చువల్గా వాట్ ఈజ్ టైం, వాట్ ఈజ్ స్పీడ్, వాట్ ఈజ్ డిస్టెన్స్, టైంని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఈరోజు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కంప్లీట్గా మీద నాలెడ్జ్ లేకపోయినా, పూర్తిగా మీద నాలెడ్జ్ లేకపోయినా, ఎప్పుడు మీరు దీని గురించి వినకపోయినా, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా అర్థమైనట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. చూడండి, మనం ఒక క్వశ్చన్తో నేను బేసిక్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు నేను క్వశ్చన్ 1 ఏంటంటే, ఏ ట్రైన్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h క్రాస్ ఏ మ్యాన్ ఇన్ 20 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? అంతే. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఒక ట్రైన్ అనేది 36 km/h స్పీడ్లో ఒక మ్యాన్ ఉన్నాడు కదా, ఆ మ్యాన్ని క్రాస్ చేసిందంట. ఎన్ని సెకండ్స్లో? 20 seconds. అయితే ఆ ట్రైన్ ఒక లెంత్ ఎంత అని అడిగాడు. అర్థమైందా? సో మనం ఫస్ట్ యాక్చువల్గా 3 కీవర్డ్స్ ఉన్నాయి. వర్డ్స్ ఏంటవి? టైం, స్పీడ్, డిస్టెన్స్. ఈరోజు నేను సపోజ్ డిస్టెన్స్ ఇచ్చి, స్పీడ్ ఇచ్చి టైం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా టైం ఇచ్చి స్పీడ్ ఇచ్చి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా డిస్టెన్స్ ఇచ్చి టైం ఇచ్చి స్పీడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని గురించి నార్మల్గా ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా మనకి మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాలి. ఓకేనా? చూడండి, సపోజ్ మనకు కావాల్సింది స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చేది? ఆ క్వశ్చన్లో కానీ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేశారో ఆ డిస్టెన్స్ కవర్ చేసే టైం, డిస్టెన్స్ బై టైం, ఇలా వేసుకుంటే మీకు స్పీడ్ వస్తుంది అనమాట. ఓకేనా? సపోజ్ మీకు టైం కావాలి, టైం కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తాం మనము? టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, బై స్పీడ్. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని టైం ఫైండ్ అవుట్ చేయాలి. అదే కానీ మీకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? స్పీడ్ ఇంటూ టైం అన్నమాట. ఈ 3 ఫార్ములాస్ అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? దిస్ 3 ఫార్ములాస్ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే, చూడండి, అక్కడ ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఆల్రెడీ నీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒక ట్రైన్ అనేది 36 km/h స్పీడ్తో ఒక మ్యాన్ని 20 secondsలో క్రాస్ చేసింది. అయితే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అంటున్నాడు. ఇక్కడ లెంత్ ఎంత ఏంటి? నథింగ్ బట్ నార్మల్గా డిస్టెన్స్ అనుకోండి. ఓకే, ట్రైన్ యొక్క లెంత్ చూడండి, ట్రైన్ యొక్క లెంత్. ఇప్పుడు ట్రైన్ ఎట్లా వెళ్తుంది కదా, దిస్ ఈజ్ ట్రైన్. ఓకే, దిస్ ఈజ్ ట్రైన్. ఇలా వెళ్తుంది అనుకో. ఇది పట్టాలు, ఈ పట్టాల మీద ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఈ ట్రైన్ ఇట్లా వచ్చి ఈ అబ్బాయిని క్రాస్ చేసినప్పుడు టేకన్ టైం ఎంత అంటే 20 seconds పట్టిందంట. ఓకేనా? ఈ అబ్బాయిని క్రాస్ చేయడానికి. సో ఇప్పుడు మనము అడుగుతుంది ఏంటి? లెంత్. ఇక్కడ అడిగారు చూడండి, టోటల్ లెంత్. సపోజ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి? స్పీడ్ కావాలి,
అండ్ టైం కావాలి కదా, స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు లెంత్ వస్తుంది. ఇక్కడ చూడండి స్పీడ్ ఎంత ఇచ్చాడు, 36 కిలోమీటర్స్. టైం ఎంత ఇచ్చాడు, 20 సెకండ్స్. ఆడు అడిగింది ఏంటి, అది మీటర్ పర్ సెకండ్ అడిగాడు, బట్ ఇక్కడేమి ఇచ్చాడు, కిలోమీటర్లో ఉంది. అది ఎలా చేంజ్ చేయలేం కదా. సో ఫస్ట్ మనం ఆ కిలోమీటర్ని మనము మీటర్లో చేంజ్ చేయాలి కదా. మీటర్లో చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేస్తాం, ఎప్పుడైతే కిలోమీటర్స్ని మీటర్లో చేంజ్ చేయాలో అప్పుడు మనం నార్మల్గా ఈ 36 కిలోమీటర్స్ కదా అనికి 18తో డివైడ్ చేసి 5తో ఇంటూ చేసుకోవాలి. ఓకేనా, డన్. చూడండి 18 2 జా కదా 36, 2 × 5 ఎంత 10, అంటే ఒక సెకండ్కి 10 మీటర్ స్పీడ్ అనమాట. ఇప్పుడు ఆ స్పీడ్ని టైంతో ఇంటూ చేసుకోవాలి. స్పీడ్ ఎంత ఇప్పుడు 10, టైం ఎంత 20 సెకండ్స్, ఇంటూ చేస్తే ఎంత వచ్చింది 200 మీటర్స్. అంటే ట్రైన్ యొక్క లెంత్ 200 మీటర్స్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. డన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేద్దాం, చూద్దాం ఏమి ఇచ్చాడు. 120 మీటర్ లాంగ్ ట్రైన్ అంట, ట్రావెలింగ్ అట్ 60 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 18 seconds. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అని అడిగాడు. అయితే ఇక్కడేంటి, ఒక 120 మీటర్స్ లాంగ్ ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట. ఎంత స్పీడ్లో, 60 km స్పీడ్లో అది ట్రావెల్ చేస్తుంది. అయితే వెళ్తున్న తోవలో ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. సపోజ్ ఇది ట్రైన్, ఓకేనా, దిస్ ఈజ్ ట్రైన్. ఇది వెళ్తున్న తోవ కదా, వెళ్తున్న తోవలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఓకే, ఈ బ్రిడ్జ్ వచ్చింది, దిస్ ఈజ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి కదా. ఈ ట్రైను ఈ బ్రిడ్జ్ని క్రాస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రైన్ రావాలి కదా, ఇక్కడ ట్రైన్ రావాలి క్రాస్ చేయడం అంటే కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది మనకి, 18 seconds అంట కదా. అంటే ట్రైను సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చింది ట్రైన్. ఇప్పుడు ఈ ట్రైను ఇది క్రాస్ చేసి ఇక్కడ వరకు రావాలి, అర్థమైందా. అంటే ఈ ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఇక్కడ కదా. బ్రిడ్జ్ యొక్క లెంత్, ట్రైన్ యొక్క లెంత్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఇక్కడ కదా. ఎన్ని నిమిషాలు పట్టింది క్రాస్ చేయడానికి, ఇప్పుడు చూడండి మనకు తెలుసు ట్రైన్ ఆల్రెడీ 120 మీటర్స్ కదా లెంత్. మనకి బ్రిడ్జ్ తెలదు, బ్రిడ్జ్ యొక్క లెంత్ తెలదు కాబట్టి ఎక్స్ తీసుకుందాం నార్మల్గా, ఎక్స్. ఓకేనా, ఎక్స్. ఇప్పుడు తెలుసు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం, స్పీడ్ ఇంటూ టైం కదా. ఇలా ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, స్పీడ్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ 60 kilometers కదా, 60 km/h ఇచ్చున్నాడు. టైం ఎంత ఇచ్చాడు, 18 seconds. ఇక్కడ కూడా సేమ్ ముందర క్వశ్చన్ ఎలా అయితే సాల్వ్ చేస్తున్నాం ఇది కూడా అలానే చేయాలి. ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అడుగుతున్నాడు, ఇది కిలోమీటర్లో ఉంది. నేనేం చెప్పాను, మీటర్ పర్ సెకండ్లో ఉంటే కిలోమీటర్ని మీటర్లో మార్చుకోవాలి. మార్చుకుంటే ఎలాంటి ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి, సింపుల్గా చెప్పాను కదా. 18తో డివైడ్ చేసుకోవాలి, 60కి 5తో ఇంటూ చేసుకోవాలి. ఓకేనా, డన్. చూడండి ఇప్పుడు ఇంటూ చేయండి, 18 1 18 కట్ చేస్తే ఇక్కడ ఎంత మిగిలింది, 60 × 5 ఎంత 300 మీటర్స్. అయితే ఈ 300 మీటర్స్ ఏంటి, ఎక్స్ వాల్యూ కాదు, ఇక్కడ ట్రైన్ ఒక వాల్యూ ప్లస్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 300 కదా. మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, ఈ 300లో ఈ 120 అనేది మైనస్ చేసుకుంటాం. ఎంత వస్తుంది, 180. అంటే ఎక్స్ వాల్యూ 180. ఇక్కడ ఎక్స్ ఏంటి, బ్రిడ్జ్ యొక్క లెంత్. అర్థమైందా, అంటే బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత 180 మీటర్స్ అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇఫ్ ఏ 90 మీటర్ లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ 210 మీటర్ లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 20 seconds, అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఇక్కడ స్పీడ్ అడిగాడు. ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే 90 మీటర్ లాంగ్ ట్రైన్ అనేది ఒక 120 మీటర్ లాంగ్ ప్లాట్ఫామ్ని 20 సెకండ్లో క్రాస్ చేసిందంట. అయితే ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగాడు.
కదా. నేను ఆల్రెడీ చెప్పిన మనకి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఉంది కదా. ఏంటది? ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, టోటల్ డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఎలా మనం చెప్పగలం? నేను ఆల్రెడీ చెప్పిన ట్రైన్ ఒక లెంత్, ఇక్కడ ప్లాట్ఫామ్ ఒక లెంత్, అంటే ట్రైన్ ఒక లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ ఒక లెంత్ ఈక్వల్ టు డిస్టెన్స్ అనమాట కదా. ఇక్కడ 90 మీటర్స్ అనేది ట్రైన్ ఒక లెంత్, అలానే ప్లాట్ఫామ్ లెంత్ ఎంత చూడండి, 210 మీటర్స్. అంటే టోటల్ ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయింది ఇక్కడ చూడండి, 300 మీటర్స్. అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది 300 మీటర్స్ కదా. టోటల్ టైం ఎంత ఇచ్చాడు చూడండి, 20 సెకండ్స్ కదా. స్పీడ్ కావాలంటే సేమ్ ఫార్ములా, కట్ చేయండి, 100 కట్, ఇది 215 అంటే 15 మీటర్ పర్ సెకండ్ అనమాట కదా. ఇది మీటర్లో వచ్చింది, అంటే మీటర్ పర్ సెకండ్లో ఉంది. బట్ ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? కిలోమీటర్లో ఇచ్చున్నాడు. సో మనం ఇప్పుడు లో వాల్యూని హై వాల్యూ మార్చుకోవాలి, అంటే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్లో మార్చుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పిన మీటర్లో ఉంటే మనం ఏం చేస్తామంటే చిన్నదాంతో బై చేసుకొని పెద్దదాంతో ఇంటూ చేసుకోవాలా కదా. నేను ఇందాకలేం చెప్పిన అది కిలోమీటర్ మీటర్లు మార్చినప్పుడు పెద్దదంతా బై చేసుకుని చిన్నదంతా ఇంటూ చేసుకోవాలా. ఇక్కడ పెద్దది ఏది? 18, చిన్నది ఏది? 5 కదా. ఇలా ఇప్పుడు చూడండి, 5 3 కదా. ఓకే, 5 3 15. ఇప్పుడు 3 × 18 ఉంది, ఎంత? 54 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఏంది? 54 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి. ఓకే, మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ 2 డేస్లో నేను పార్ట్ 2 కూడా తేబోతున్నాను. పార్ట్ 2లో రిలేటివ్ స్పీడ్, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ట్రైన్స్, బోత్ ట్రైన్స్ గురించి చెప్పబోతున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.